లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు స్థలాలను టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని చూస్తున్నారని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ బండారు రాజాతో కలిసి లబ్ధిదారులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అప్పటి ప్రభుత్వంలో కేటాయించిన లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి నినాదాలు చేశారు. జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ పేదలకు కేటాయించిన భూములను టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని చూస్తున్నారని, భూములు అధిక ధర పెరగడంతో లబ్ధిదారులకు అన్యాయం చేసి కార్యకర్తలకు అనుకూలంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తోట నరసింహారావు లబ్ధిదారులతో మాట్లాడి మీ పట్టాలు మీ దగ్గరే ఉంచుకోండి, ఎవరికి ఇవ్వద్దు అనే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, రైతు కూలీ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలి పేదల భూములు వెనక్కి తీసుకోవడాన్ని, పేదల స్థలాలు వెనక్కి తీసుకోవడాన్ని సమరించుకోవాలి. పేదల ఉపసంహరించుకోవాలి పేదల భూములు వెనక్కి తీసుకోవడం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఒక్కడు లేడు అందులో. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారంటే ఓటమి నాయకులు నరసింహ నెహ్రూ గారు ఇచ్చి నరసింహ గారు క్యాన్సిల్ చేసి అప్పుడు ఇచ్చారు. అందుకే మేము క్యాన్సిల్ చేద్దాం అన్నట్టు ఎవడో తెలియదు. డ్రైవర్స్ వాళ్ళ 60 మంది వాళ్ళందరూ క్యాన్సిల్ చేసి 120 మంది డ్రైవర్స్ ఇచ్చారు. డ్రైవర్సే కరెక్ట్ ఇచ్చారు. 2004 మంది ఎమ్మెల్యే కాదు 96లో ఎప్పుడు ఇచ్చారు. 96లో ఎప్పుడు ఇచ్చారు. డ్రైవర్లు అందరూ వస్తారు కదా, పెంచిన వాళ్ళందరినీ మళ్ళీ ఇచ్చాం. కుర్రోళ్ళందరినీ పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళందరికీ ఇచ్చాం. మళ్ళీ యూనియన్ డ్రైవర్లు రాసుకున్నారు సార్ పేర్లు కూడా. క్యాన్ చేసి ఎవరికి కార్యకర్తలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్యాన్ చేసి కార్యకర్తలు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డెవలప్ అయింది కాబట్టి కన్ను పడ్డది. డెవలప్ అవ్వదే మీరు మామూలుగానే ఉంది. అలాగే ఇక మీకు అన్ని కథలు చెప్తా ఉంటారు. ఆ కథల్లో అంటే ఏం పడకండి, మీరు దెబ్బతినేస్తారు. అది మన గవర్నమెంట్ పరంగా అధికారిక పరంగా వెళ్దాం, ఇబ్బంది న్యాయపరంగా వెళ్తాం. అర్థమైందా? మాకు మీకు ఏదో చెప్తుంటారు గవర్నమెంట్ అయ్యి మీకు అలా చేస్తారు. మాకే అర్థమవుతున్నది వాళ్ళు చెప్పే మాటలు. అందుకని ఏదో అర్థమయ్యే మాటలు రకరకాలుగా చెప్పేస్తారు. మీరు ఆటలే పడకండి. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ప్రధానంగా జగ్గంపేట పంచాయతీ పరిధిలో డైవర్స్ కాలనీ అని చెప్పేసి 16 సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్లకి, అలాగే సెక్స్ వర్కర్లకి, ఆశా వర్కర్లకి, నిరుపేదలకి అక్కడ ఇళ్ల స్థలాలను సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఆ ఇళ్ల స్థలాల్లో కేటాయించారు కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడం వలన నేటికి ఇల్లు కట్టుకోవడం కొంచెం ఆలస్యం అవడం మాట వాస్తవమే. అక్కడ చాలా మంది పునాదులు వేసుకున్నారు, చాలా మంది రేక్ షెడ్లు వేసుకున్నారు, అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య దరిమేళ అక్కడ ఉన్నటువంటి భూములకి రేట్లు పెరిగాయి. ఆ పక్కన ప్రైవేట్ వెంచర్లు కూడా వేయడంతో భూమి రేట్లు పెరగడంతో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ భూముల్ని కాజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పంచాయతీలో మరి అనఫ్సియల్ గా తీర్మానం చేశారు. అక్కడ లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటుంటే అధికారులు ఇల్లు అడ్డుకోవడం కూడా చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేదలు, నిరుపేదలు, ఆర్థిక స్థితి స్తోమత లేనటువంటి వారు. కాబట్టి వారికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలి, ఇంటి లోన్లు ఇవ్వాలి. అక్కడ ఆ కాలనీలో మౌలిక వసతులు కల్పించి వాళ్ళని కట్టుకోవడానికి డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క స్థలాలను వెనక్కి తీసుకునే మాటను మరి విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కాలనీ డెవలప్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. సుమారు 150 మంది. నా పేరు బండారు రాజా అండి, జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ని. గతంలో 2010 టైంలో తోట నరసింహ గారు మంత్రిగా ఉండగా సుమారు 170-180 మందికి అంటే డ్రైవర్స్ కాలనీ అని పేరు పెట్టి ఎవరైతే నిరుపేద డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఉన్నారో వారికి, అలాగే సెక్స్ వర్కర్స్ కి, అలాగే ఆశా వర్కర్స్ కి, ప్రెస్ వారికి కూడా అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 180 మందికి అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది 2010లో. అప్పటి నుంచి కూడా అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఆ ప్రాంతాన్ని కానీ లేదా ఆ స్థలాలను కానీ నిర్లక్ష్యంగా వదిలేయడంతో కనీస సౌకర్యాలు లేకుండా ఉండడం వలన ఎవరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రాలేదు. కనీస ఫెసిలిటీస్ లేవు, ఒక రోడ్ లేదు,
కరెంట్ లేదు, వాటర్ వచ్చే మార్గం లేదు, ఏమీ లేకపోవడం వల్ల అక్కడ ఎవరు కూడా కట్టుకోవడానికి ముందుకు రాలేదు. దరిమిల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థానిక నాయకులు కళ్ళు పడ్డాయి. ఆ పక్కన లేఅవుట్లు 2 లేఅవుట్ ఉద్దేశంతో కూటమి నాయకులు అందరూ కలిపి ఆలోచించి ఏదైతే ఈ 150 మంది లబ్ధిదారులు ఉన్నారో మీరందరికీ కూడా మీ పట్టాలు రద్దు చేస్తున్నాం, కట్టుకోలేదు కదా మీరు, కట్టుకోకపోవడం వల్ల పట్టాలు రద్దు అయిపోయినాయి అని చెప్పేసి ఎవరైతే మా స్థలాలు పోయినాయి అనేసి స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడానికి వెళ్ళారో వాళ్ళ పార్టీ ఆఫీసులోనే వీళ్ళ కళ్ళ ముందే అక్కడ ఒక 50-60 మంది లబ్ధిదారులకి 3 సెంట్లు చొప్పున వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవడం మేమందరం కానీ కళ్ళారా చూడడం జరిగింది. నేను కాకపోయినా చాలా మంది ఎవరైతే ఈ బెనిఫిషియర్స్ ఉన్నారో 170 మంది వాళ్ళు ఎదుర్కొంటానే వాళ్ళ 60-70 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలకి, కూటమి నేతల కార్యకర్తలకి. దాని గురించి మేమందరం కూడా ఆందోళన చెంది ఏదైతే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తోట నరసింహ గారు ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ ఉద్దేశం పక్కకు పోయి కార్యకర్తల చేతిలోకి వెళ్ళిపోతున్నాను భయపడిపోయి వీళ్ళందరూ మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆఫీసులతో కానీ అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. ఆ నాయకులతో కూడా వెళ్ళి మాట్లాడమని చెప్పాం. అయినా సరే వాళ్ళ మార్పు లేదు. ఒకటి ఎవరైనా షెడ్ వేసుకుందాం అని చెప్పేసి 10 మందిని అయినా పురమాయించుకుంటే పోలీసులను పంపించడం, అలాగే ఎంఆర్ ఆఫీస్ స్టాఫ్ని పంపించడం, వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం, అలాగే జేసీబీలు కానీ వర్కర్ కానీ పనిచేస్తుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో వేరే గత్యంతరం లేక మేము కలెక్టర్ గారి ద్వారా మా కోడ్ని విన్నపించుకున్నాం ఉద్దేశంతో మేమందరం కూడా ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వీరందరూ కూడా ఎవరైతే జగ్గంపేటలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. అందరూ కలెక్టర్ గారు అలాగే ఎవరైతే రెవెన్యూ గారు ఉన్నారో, పోలీసు వారు ఉన్నారో మీరందరూ కూడా ఈ పేదల గురించి ఆలోచించండి, పెద్దల గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే నేను జగ్గంపేట తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కోటీశ్వర్లే ఉన్నారు. అందరూ 10 మంది నాయకులు ఉంటే 10 మంది కూడా కోటీశ్వర్లే. నా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఎకరం కొని 10 ఎకరాలు తీసుకుని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోమని, అంతే తప్పించి మా పేదల కడుపు దగ్గర కూడు కొట్టొద్దన్న ఒక ఆవేశంతో ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగిందని మా అందరికీ కూడా మా పేదల ఎవరైతే అందరూ వచ్చారో అందరికీ కూడా న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు బండారు రాజా అండి, నేను జగ్గంపేట ఉప సర్పంచ్ని.